లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడొచ్చును. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మంచిది, చాలా సంతోషం. ఇప్పటిదాకా మనం అందరం పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరిచాం. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ రోజున ప్రేమేందని బిడ్డలారా, ఎందరికో లేనివంటి గొప్ప ధన్యతను ప్రభు మనకిచ్చారు. ఎందరికో లేని గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించారు. అందుకని ఈ రాత్రి ఆయన సన్నిధికి చేర్చిన మనమందరం ధన్యులము అని చెప్పొచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని దయచేసి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వాక్యములో ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లాస్ట్లో చిన్న వాక్య భాగం ఉంది. చిన్న మాటను మనం చూద్దాం. లాస్ట్లో చివరిలో ఒక మాట రాయబడి ఉంది. 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వాక్యం చివరిలో ఒక మాట రాయబడి ఉంది. నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఒకరొకరు చేతులు పట్టుకొని చెప్పుకోండి. ఏమని? నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎవరండి? చెప్పండి. మన దేవుడు ఏం చేసేవాడు అండి? మేలు చేస్తాడు కానీ కీడు చేయడు. మన దేవుడు కీడు చేసేవాడు కాదు. మన దేవుడు మనకు మేలు కలుగు చేస్తాడు. నిన్ను ఆనందింప చేయాలి అని, మేలుతో నిన్ను నింపాలని, తృప్తిపరచాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటాడు. అందుకని ప్రేమేంద్ర బిడ్డలారా, ఈ చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మేలు చేయాలని దేవుడు కోరుకుంటాడు, కీడు చేయాలని మనుషులు భావిస్తారు. కానీ ఆ కీడుని మేలుగా కూడా మార్చిన దేవుడు మన పక్షమున నిలిచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కీడునే మేలుగా చేశాడు. బైబిల్లో కీడును ఏం చేశాడంట? శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆ శాపం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే మనం ప్రభుతో ఏకమై ఉండాలి. ప్రభు మార్గంలో మనము మెలకు కలిగి జాగ్రత్తగా నడిపించబడాలి. అందుకని ఈ చివరి దినాల్లో ప్రేమేంద్ర బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం మెలకు కలిగి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఈ చివరి దినాల్లో సాతానుకు బానిసలుగా మారిపోకుండా, లోకానుసారంగా వెళ్ళిపోకుండా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని ఆశీర్వదించబడాలనేది దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాటను చక్కగా తెలియచేశారు. అందుకని చివరిలో ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. ఈరోజున దేవుని వాక్యాన్ని విన్న ప్రేమేంద్ర బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో నువ్వెంతవరకు మేలు కలిగి ఉన్నావు, ఎంతవరకు మేలు పొందుకుంటున్నావు, ఎంతవరకు నువ్వు సమృద్ధి కలిగి ఉన్నావు అనేవంటి విషయాన్ని మనం చూస్తే, మేలు పొందాలి అనుకునేటువంటి వారి జీవితంలో మొదట కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మెలకు కలిగి జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకని ప్రేమేంద్ర బిడ్డలారా, గెరారు దేశంలో ఇస్సాకు ఉన్నప్పుడు తన జీవితంలో ఎన్నో ఆపదలు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. శత్రువులు తను ఎన్నో మార్లు బాధించారు, ఇబ్బందులు పెట్టారు, అనేక సమస్యలకు గురి కలుగు చేశారు. కానీ ఇస్సాకు పొరపాటున కూడా నోరు జారి ఎవరిని దూషించలేదు, ఎవరిని కూడా మాట మాట్లాడలేదు. ప్రేమిస్తూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు, వారి కొరకు ప్రార్థించాడు, వారి కొరకు సమాధాన పడేదానికి ప్రయత్నం చేశాడు, వారితో కలిసి ఉండాలని ఎంత భావించినా కూడా ఇస్సాకు విషయంలో ఎంత మాత్రం కూడా తమ శత్రువులు ఎంత మాత్రం కూడా రాజుపడలేదు. కానీ ఇస్సాకు మాత్రం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు అనుభవిస్తూ వస్తూ చివరికి ఇస్సాకు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి బయలుదేరి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత నెమ్మదిగా
ఒక బావిని తవ్వించిన తర్వాత జలలు కలిగిన వంటి బావిని దేవుడు అక్కడిచ్చాడు. చప్పటి కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా. సమృద్ధి నీళ్లు కలిగిన వంటి బావిని ఇస్సాకుకు దేవుడు ఇచ్చాడు. ఎన్నో బావులు తవ్వించాడు. తన జీవితంలో ఎన్ని బావులు తవ్వించినా కూడా ఆ బావులన్నింటినీ పూడ్చుకుంటూ శత్రువులు ఇచ్చారు. ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతం, మరొక దేశానికి ఆయన బయలుదేరి వచ్చినప్పటికీ కూడా శత్రువు తనని విడిచిపెట్టరు అని అనుకోవచ్చు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇస్సాకు ఆ ప్రాంతాన్ని విడిచి గెరారు దేశం ప్రాంతం మరొక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ బావిని తవ్వించాడు. జలలు కలిగిన బావి పడింది. ఆ తర్వాత ఏ శత్రువులైతే ఇస్సాకును లేకుండా చేయాలి అనుకున్నారో, ఏ శత్రువులైతే వారిని దూరం చేశారో వాళ్ళే చివరికి ఇస్సాకు దగ్గరికి వచ్చి సమాధాన పడినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. చప్పటి కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే వారు వచ్చారో ఇస్సాకు దగ్గరికి వచ్చిన తర్వాత ఇస్సాకు గారు అంటారు, ఆయన అన్నమాట ఏంటంటే, ఇప్పుడు దాకా నన్ను ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు దాకా నన్ను అనేక సార్లు అవమానించారు, నిందించారు, ఇప్పుడు మరలా ఎందుకు మీరు నా యొద్దకు వచ్చారు అంటే, అప్పుడు అంటారు ఇస్సాకుతో, వాళ్ళు అంటున్నారు, ఇదిగో నిన్నటి రోజు రాత్రి నీ దేవుడు మమ్మల్ని దర్శించాడు. చప్పటి కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా. చూడండి, మన శత్రువులను మన దేవుడు దర్శించాలి అంటే మనం ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. వాళ్ళలాగా మూర్ఖంగా మాట్లాడకూడదు. ఈ రోజున చాలామంది దేవుని పిల్లలు ఏం చేస్తారంటే అన్యులు మాట్లాడినట్టే మాట్లాడుతుంటారు, మూర్ఖంగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడినట్టు వీళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళు మరలా అంటారు, మీరు దేవుని పిల్లలు కదా, మేము ఒక మాట అన్నంత మాత్రాన తిరిగి మరలా మీరు మమ్మల్ని ఆ మాట అంటారా, అదేనా మీరు నేర్చుకుంటుంది మందిరానికి వెళ్ళి అని మరలా మనల్ని ఉల్టా చెప్పండి మాట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్. కొందరు మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళు మనల్నే మరలా ఏం చేస్తారంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొత్తానికి ఇస్సాకు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేశారంటండి, సమాధాన పడ్డారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, నీ దేవుడు నిన్నటి రోజు రాత్రి మమ్మల్ని దర్శించాడు. అప్పుడు వాళ్ళు వచ్చి ఇస్సాకు దగ్గర ఏం చేశారు తెలుసా, సమాధాన పడ్డారు. ప్రైజ్ ద లార్డ్. సమాధాన పడ్డారు. ఆ తర్వాత వారి కొరకు భోజనాలు చేశారు, వారు భోజనం చేశారు, ప్రమాణాలు చేశారు, వారి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇస్సాకు మరలా ఏం చేశాడంట, ఆ సంవత్సరము ఇత్తనములు వేసి నూరంతలుగా ఫలము పొందిన. చప్పటి కొడదాము గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరండి? నీకు చెప్పండి, నీకు చెప్పండి, సమృద్ధిగా మేలు కలుగు చేసేవంటి దేవుడు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరయ్యా అంటే మనకు సమృద్ధిగా మేలును కలుగు చేసే దేవుడు. ఆయన సన్నిధిలో మేలులు మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. మనల్ని మనము తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, తగ్గించుకోవాలి, పట్టుదల కలిగి ఆయన సన్నిధిలో నడిపించబడాలి. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి నుంచి ఈ వాక్యాన్ని మనం మరొకసారి చదువుదాం. మొదటి నుంచి చూడండి. మరియు యెహోవా నీకు ఇచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలమును, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయునుగాక. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో దేవుడు చక్కగా చెప్తున్నాడు. ఏమంటున్నాడండి, ఎవరైతే ప్రభునందు నిలిచి ఉంటారో, ఎవరైతే ప్రభు మార్గంలో దైవ భయం కలిగి వాక్యానుసారంగా నడిపించబడతారో, ఎవరైతే ఆయన మేలును పొందుకోవాలని ఆశ కలిగి జీవిస్తారో, ఆశపడిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట, తృప్తిపరుస్తాడు. అందుకని ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి, దేవుడు అంటున్నాడు, ఇస్సాకు నేను నీ పితరులకు ఇస్తానన్న మాటను నేను నీకు నెరవేరుస్తాను. వాగ్దానం చేసిన వంటి దేవుడు నమ్మదగిన వాడు కనుక తప్పనిసరిగా మనం నమ్మిన వంటి దేవుడు మన పక్షమున శత్రువులను సైతం ఏం చేస్తాడంట, మిత్రులుగా చేసి జలలు కలిగిన బావినిచ్చి వర్షమును కురిపించి విస్తారమైన పంటను పండేటట్లు చేస్తాడు. అంటే ఏంటి, నువ్వు చేసే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు,
చేతి పనులు కావచ్చు, నీ చేతుల కష్టార్జితం అంతటిని దేవుడు ఏం చేస్తాడంట, దీవెనకరంగా మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ చేతుల కష్టార్జితం, నీ ఉద్యోగ వ్యాపారం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఆయన చేసిన వాగ్దానమునకు నువ్వు లోబడి ఉండాలనేది దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని అంటాడు, నీ పితరులతో చెప్పండి, ఏమంటున్నాడండి, నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో ఆ దేవుడు ఏం చేస్తాడంట, ఒకటి నీ గర్భఫలమును, రెండోది పశువుల విషయంలోను, మూడోది నేల పంట విషయంలో దేవుడు ఏం చేస్తాడంట, నీకు సమృద్ధి మేలును కలుగు చేస్తాడు. ఈ రోజున ప్రేమ బిడ్డలారా, దేవుని మేలును అనుభవిస్తున్నావా, కీడును అనుభవిస్తున్నావా, సమాధానం కలిగి జీవిస్తున్నావా, కష్టాల మధ్యలో ఉన్నావా, కన్నీళ్ళ మధ్యలో ఉన్నావా, లేక దేవుని రెక్కల నీడలో ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నావా? ఈ రోజున ఎంతోమందిని మనం చూస్తున్నాం, భయంకరమైన పరిస్థితుల్లో సమాధానం లేక, సంతోషం లేక, ఆదరణ లేక, ఆదరించేవారు లేక, సహాయము చేసేవంటి వారు లేక, తమ జీవితంలో కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మన ముందు కనపడుతుంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది చూస్తుంటామండి, రాత్రిని పగలు ప్రయాసపడుతుంటారు, నిద్ర ఆహారాన్ని మాని సరైన తిండి తినక రాత్రిని పగలు కష్టపడుతున్నారు, సంపాదిస్తుంటారు. కానీ చివరికి ఆ సంపాదన ఏమైపోతుందో కూడా అర్థమో కాదు. కష్టపడి సంపాదిస్తారు, సంపాదించిన సంపాదన ఏమైపోతుందో కూడా తెలీదు. అటు కడుపుకు తినరు, ఇతరులకు సహాయం చేయరు. ఏంటండి, వాళ్ళు తినరు, ఇతరులకు సహాయము చేయరు. చివరికి ఆ సంపాదన ఏమైపోతుందో ఎవరికి కూడా తెలియదు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ఎంతోమంది మరి లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు కావచ్చు, ఉరేసుకునే వాళ్ళు కావచ్చు, ఏంటంటే ఆహుతి చేసుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది మనం చూస్తున్నాం. భయంకరమైన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆ దరికి చేరనివ్వకుండా ఈరోజు రాత్రి వరకు దేవుడు మనల్ని కాపాడి తన దయగలిగిన రెక్కల చాటున మరుగుపరిచి నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమైన బిడ్డలారా, ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే వాగ్దానం చేసిన వంటి దేవుడు నమ్మదగిన వాడు కనుక మనం జాగ్రత్తగా మెలుకు కలిగి ఆయన సన్నిధిలో నడిపించబడాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటి వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. 28వ అధ్యాయం మొదటి వాక్యం, నీవును నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన నిన్ను హెచ్చించును. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటున్నాడు. ఈ రోజున ప్రేమేంద్ర బిడ్డలారా, ఇస్సాకు గొప్పవాడయ్యాడంటే తనకు కష్టాలు రాలేదా, శ్రమలు రాలేదా, నిందలు రాలేదా, అవమానాలు రాలేదా, వ్యాధులు రాలేదా, బాధలు రాలేదా? ఎన్నో వచ్చాయి. ఎన్ని వచ్చినా కూడా దేవుని ఎంతమాత్రమును కూడా విడిచిపెట్టలేదు. దేవుని విడిచిపెట్టలేదు. ఈరోజున కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్న వెంటనే లక్షలు కుప్పలు కుప్పలు పడిపోవాలి. కుప్పలు కుప్పలు తెప్పలు పడిపోతే కానీ యేసు ప్రభుని నమ్మరు. ప్రైజ్ ద లార్డ్. అసలు యేసు ప్రభుని ఎందుకు నమ్ముతారో కూడా కొందరికి తెలియదు. ఏంటండి, ఈ మధ్య ఒక ఆయన అడిగా, యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, ఎందుకు నమ్ముకున్నావు అని అడిగితే, అందరు నమ్ముకున్నారు కాబట్టి నేను కూడా, సరే వాడు అమ్మేసుకుంటాడు నువ్వు కూడా అమ్మేసుకుంటావు అంటే అది ఎలా కుదురుతుంది? ఏంటండి, అందరు నమ్ముకున్నారు కాబట్టి ఈయన కూడా నమ్ముకున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు నేను ఎందుకు నమ్ముకున్నానంటే చస్తే నరకానికి పోకుండా ఉండేదానికి నేను నమ్ముకున్నాను. మీరెందుకు నమ్ముకున్నారు? ఏంటి చూస్తున్నారు? కొత్త బోధలాగా ఉందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటంటే యేసు ప్రభు నేనెందుకు నమ్ముకున్నానంటే నరకము పరలోకం అనేది రెండు
ఉన్నాయి. ఈ లోకంలో మనిషి మహా బ్రతికితే ఒక 50 లేదా 60 లేకపోతే 70, 80, అంతకంటే ఎక్కువ ఎవరు బ్రతకరు. ఏదో ఒక రోజున ఈ జీవితాన్ని తనువు చాలించుకొని వెళ్ళిపోతాం. అందుకని వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది బైబిల్ గ్రంథం తేటగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పుట్టిన ప్రతివాడు మరణిస్తాడు కాబట్టి చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలి. దేవునితో కూడా యుగయుగాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం అక్కడ నుండి వచ్చాం కనుక తిరిగి మరలా అక్కడికే వెళ్ళాలి. యేసు ప్రభు వారు కూడా చెప్పాడు, నేనుండు స్థలంలో మీరు ఉండులాగిన మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు. అప్పుడు దేవుడు మనల్ని తీసుకెళ్ళేటప్పుడు మన ముందు ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అడ్డంకులు అనేది ఏమీ ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బస్టాండ్లో కొన్ని బస్సులు బస్టాండ్లోనే టికెట్ తీసుకొని ఎక్కాలి. ఏంటండి, కొన్ని బస్సులు ఉంటాయి, ఎక్స్ప్రెస్లు ఉంటాయి. వాటికి వెంకటగిరిలో బస్సు టికెట్ తీసుకొని ఎక్కితే తిరుపతిలో వెళ్ళి దిగాలి. మధ్యలో దిగటానికి లేదు, ఎక్కటానికి లేదు. బస్సు ఎక్కేటప్పుడు టికెట్ తీసుకున్న వాడే అందులో ఉంటాడు. టికెట్ లేనివాడు ఏం చేస్తాడు చెప్పండి? టికెట్ చెక్ చేసేటప్పుడు నీకు టికెట్ లేదురా బాబు, నువ్వు ఇక్కడే దిగేసి. టికెట్ ఉన్నవాళ్ళు బస్సులో ఉంటారు, లేని వాళ్ళు దిగేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు అనే మాట ఏంటంటే మారు మనసు పొంది తమ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిజమును పొంది ప్రభు కొరకు నిలబడిన వంటి వాళ్ళే ఆయనతో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మిమ్మల్ని ఒకవేళ తీసుకొని వెళ్ళిపోయినా మధ్యలో అడ్డగించేవాడు ఒకడు ఉంటాడు. ఎవరు? అపవాది. మీ మీద నేరాలు మోపుతాడు, మీ మీద నిందలు మోపుతాడు. అనేకమైన నేరాలు నిందలు మోపి నిత్య మహిమలో చేరనివ్వకుండా సాతానే మిమ్మల్ని అడ్డగిస్తాడు. అందుకని నీవు అడ్డగించబడకుండానట్లు నిత్య మహిమలో ప్రభుత్వం ఉండాలంటే ఇక్కడ పరిశుద్ధాత్మ అనే టికెట్ పొందాలి. ప్రైజ్ ది లార్డ్. మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. అందుకని పరలోకం వెళ్ళటానికి వరకే యేసు ప్రభువుని నమ్ముకుంటారు. ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం కాదు, డబ్బు కోసం కాదు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీ కష్టాన్ని చూసి, నీ కన్నీళ్లను చూసి, నీ బాధను చూసి ఆయన చూసి తట్టుకోలేక నేను బాగు చేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కష్టాల మధ్యలో అనారోగ్యంతో, వ్యాధులతో, బాధలతో ఉన్నప్పుడు ఎంతటి దుర్మార్గుడైన వాళ్ళని చూసినప్పుడు కనికరము కలుగుతుందా లేదండి? కొంచెం కనికరం కలుగుతుంది. వారు పడుతున్న బాధ, వారి అవస్థ, వారి కన్నీళ్ళను చూసిన ఎంతటి కఠినపోడైన కూడా వాళ్ళ మీద కొంచెం దయ కలిగి సహకరించడానికి సహాయము చేస్తాడు. కానీ మన దేవుడు అంతకంటే 7 అంతలుగా నేను ఆశీర్వదించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే నువ్వు సమృద్ధిగా మేలు పొందాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలి? మొదట్లో మనం చూసాం, నీ దేవుడైన యెహోవా మాటని చెప్పండి శ్రద్ధగా వినాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఒక ఆమె యేసు ప్రభుని గురించిన మాట నేను అసలు నా చెవిలో వినకూడదు అనిందంట. అసలు యేసు ప్రభు మాట నా చెవిలో వినపడకూడదు అని చెప్పి గట్టిగా 2 చెవులలో 2 ఏళ్ళు పెట్టుకుందంట. గట్టిగా పెట్టుకోండి, ఒకసారి మీరు పెట్టుకోండి అమ్మా, పెట్టుకోండి. నాకెళ్ళి చూస్తున్నారు లేవా? గట్టిగా పెట్టుకుంది. ఎట్ట పెట్టుకుందంట? అట్ట కాదు, ఇట్లా. ఏంటంటే ఇక్కడ చక్కగా పెట్టి 2 ఏళ్ళు పెట్టి గట్టిగా పెట్టుకుంది. అసలు యేసు ప్రభుని గురించి బోధ వినపడకూడదని పెట్టుకుందంట. పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ఈగ వచ్చి ముక్కు మీద కూర్చుంది. ఈ ముక్కు మీద కూర్చునేసరికి చెప్పండి ఏం చేసిందంటే 2 చేతులు ఎక్కడ ఉన్నాయి? చెవులో ఉన్నాయి. ఈగ ఎక్కడుంది? ముక్కు మీద ఉంది. ఎంతసేపటికి ఈ చెవుల నుంచి ఏలుది ఎట్లా ఇట్టంటుంది. ఎట్టన్నది ఎందుకు పోతుందండి? పోతుందా? పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసునందు విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి, పట్టుదల కలిగి ఉండు. మరణం ఎవరికి ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించకపోతే
చస్తే నరకానికి వెళ్తావు అనేసరికి 2 ఏళ్ళు తీసిందంట. అప్పుడు తీసి ఈగని దోలింది. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నాడు, మారు మనసు పొందకుండా నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావు అన్నాడు కదా అనేసరికి అప్పుడు ఏళ్ళు తీసి నిజమే కదా, మారు మనసు అనేది లేకపోతే నరకానికి వెళ్తాను కదా, కనుక వాక్యాన్ని విని మనసును మార్చుకోవటమే ప్రయోజనం అని చెప్పి అప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచిందంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని మాటలను నువ్వు జాగ్రత్తగా బాగుపడాలంటే ఏం చేయాలి? బాగుపడాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. నీకు ఏంటండి సమృద్ధి మేలు కలుగు చేయాలంటే దేవుని మాటలను నువ్వు జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చక్కగా ఈ విషయాన్ని తెలియచేశాడు. ఆయన ఏమంటాడు తెలుసా? మాట వినటం వలన ఆయన ఏం చేస్తానన్నాడు? చెప్పండి, ఏం చేస్తానన్నాడండి? నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను గొప్పనిగా చేస్తాను. ఎవరికంటే హెచ్చుగా దేవుడు చేస్తాడంట? భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే. ఎప్పుడూ ఆయన మాటను విన్నప్పుడు, ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు జీవించాలని ఇష్టపడినప్పుడు. ప్రైజ్ ద లార్డ్. భార్య భర్తలు ఇద్దరు బట్టల షాప్కి వెళ్ళారు. బట్టల షాప్కి వెళ్ళిన తర్వాత భార్య ఒక చీర తీసిందంట. చీర తీస్తే చూస్తూ ఉంటే పాపం భర్తగా నచ్చలేదు. నచ్చకపోతే సరే నీ ఇష్టం అన్నాడంట. ఆ తర్వాత చూసింది ఒక 100 చీరలాగా చూసింది. గాడిద గుర్రమయ్యేలాగా అయిపోయింది. ఏంటంటే గాడిద చెప్పండి గుర్రంలాగా కనపడింది. మొత్తానికి భర్త చూశాడు ఒక చీర. ఫస్ట్ ఆమె తీసి పక్కన పడేసిందే. ఆ చీరను తీసుకొచ్చి ముందు పెట్టాడంట. ఏంటండి అని, ఈ చీర బాగుంది తీసుకొని. అప్పుడు ఏమైందంట, నీకు అదే నచ్చిందా? నేను మొదట తీసి పక్కన పెట్టాను కదా, అదే నచ్చింది, ఇది తీసుకో బాగుంటుందండి. ఆ తర్వాత సరే అని చెప్పి భర్త మాటని పాపం ఆ చీరను తీసుకున్న తర్వాత ఈమె వద్దన్న చీరని ఆయనేమో తీసుకోమని, వద్దు తీసుకో సర్లే అని చెప్పి తీసుకున్న తర్వాత ఆ చీర కట్టుకొని బర్త్డే ఫంక్షన్కి వెళ్ళిందంట. చూసిన వాళ్ళందరూ భలే ఉందండి, ఏంటిది చెప్పండి, భలే ఉందండి అనేసరికి అప్పుడు భార్య అనుకుందంట, నా భర్తని అమాయకుడు అనుకున్నాను కానీ ఆయన చెప్పండి ఏమనుకుందంట, నా భర్త అమాయకుడు అనుకున్నాను కానీ చాలా తెలివిగల్లోడే అప్పుడు అనుకుందంట. ఒకవేళ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. భర్త అమాయకత్వం చూసి ఆడే ఆటలు మామూలుగా ఉండవు కొందరికి. ఏంటంటే భార్య అమాయకత్వాన్ని చూసి ఆడే భర్తలు కూడా ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు సమస్త జనుల కంటే మనల్ని హెచ్చించాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన మాటలను జాగ్రత్తగా మనము వినాలి. భర్త మాట భార్య వినాలి, భార్య మాట భర్త విన్నప్పుడే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా సమాధానంగా ఉంటుంది. అందుకని ఇస్సాకు ఏం చేశాడంటండి, ఎలా అభివృద్ధి పరచబడ్డాడు, ఎలా సమృద్ధి కలిగాడు, ఎలా ఆశీర్వదించబడ్డాడు అనేవంటి విషయాన్ని మనం చూస్తే, ఇస్సాకు నిలబడ్డాడు, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు కాబట్టే దేవుడు అతన్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళాడు. అందుకని ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనములు వేయగా 100 ఫలము పొందాను. ప్రైజ్ ది లార్డ్. గత 2024 సంవత్సరంలో నీ జీవితంలో దేవునికి దూరంగా బ్రతికావేమో, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఉన్నావేమో, ఆ దరిద్రతలోనూ శాపంలోనూ అనుభవిస్తూ వచ్చావేమో. కానీ 2025 సంవత్సరములో నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఈ రాత్రి కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆశీర్వాదాన్ని పొందాలని ఎంతమంది కోరుకుంటున్నారు? చేతులు ఎత్తండి. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఒక దైవ సేవకునిగా నేను మిమ్మల్ని అందరినీ చేతులెత్తి దీవించుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మరొక మాటను కూడా చూద్దాం. 2వ వాక్యం, దీనవృత్తాంతుల గ్రంథం 28వ అధ్యాయం 2వ వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించెను. నీవు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, గర్భఫలము దీవించబడును, నీ భూఫలము, నీ పశువులు, ఇంకా అన్నీ చూసుకోండి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, దేవుని మాట వినటం వలన సమస్తము దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? దీవెనకరంగా మారుస్తాడు. ఒక కుటుంబం అండి, కరువు వచ్చింది. భర్త, పిల్లలు, భార్య నలుగురు కలిసి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. కరువు వచ్చింది. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు బ్రతకటానికి. ఏంటండి, వీళ్ళు బ్రతుకు తీరు కోసం మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడే వారి జీవనాన్ని కొనసాగిస్తూ బ్రతుకుతూ కష్టపడి ఏదో వారు బ్రతుకుతూ ఉన్నారు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. పెళ్లి వీడి వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేయాలని నయోమి తన భర్త విషయంలో భర్తతో మాట్లాడి సర్లేని చెప్పి పిల్లలిద్దరికి పెళ్లి చేయటం మొదలుపెట్టారు. ఈ పెళ్లి కార్యక్రమం మొదలుపెట్టారు. మొత్తానికి 2 అమ్మాయిలను చూసి పెళ్లి చేశారు, బాగుంది. ఆ లోపు ఋతు, నయోమి భర్త చనిపోయాడు. ఆ తర్వాత 2 కుమారులు చనిపోయారు. వీళ్ళిద్దరు చనిపోయారు. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి జీవితంలో ప్రభువును వెంబడించే విషయంలో ఉండాల్సిన పట్టుదల. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ప్రభుని నమ్మాను, నాకు పని దొరకట్లేదు. నేను ప్రభుని నమ్మాను, నాకేం ప్రయోజనం కలిగింది. నేను ప్రభుని నమ్మాను, మా వాళ్ళందరూ ఎందుకు యేసు ప్రభుని నమ్మావు అంటున్నారు, మన ధర్మాన్ని వదిలేసావు అంటున్నారు అని ఈ పనికిమాలిన మాటలే ఉంటాయి. సంపూర్ణంగా కొనసాగితే కదండి, ఏంటండి, ప్రైజ్ ద లార్డ్, సంపూర్ణంగా దేవుని సన్నిధిలో నడిపించబడితే కదా ఆశీర్వదించబడేది. భర్త కోల్పోయింది, 2 పిల్లల్ని కోల్పోయింది, 3 ఆడోళ్ళు మాత్రమే మిగిలారు. ఈ అత్త కోడలు 3 మిగిలారు. రూతు అన్న మాట ఏంటంటే, ఆ నయోమి అన్న మాట ఏంటంటే, ఈ నయోమి 2 కోడలతో చెప్తున్న మాట ఏంటంటే, ఏమంటున్నారు తెలుసా? మీరు వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మరలా మీరు పెళ్లి చేసుకొని మీ బ్రతుకులు మీరు బ్రతకండి. ఇంకా నాకు మరలా పిల్లలు పుడతారని లేదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా మరలా పిల్లల కన్నా వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేదాకా మీరు అప్పుడు దాకా ఉండలేరు కదా. మీరు వెళ్ళిపోయి శుభ్రంగా పెళ్లి చేసుకొని మీ బ్రతుకులు మీరు బ్రతకండి అంటే, ఒక ఆమెకి ఎక్కడ లేని సంతోషం. ప్రైజ్ ద లార్డ్. పాపం ఎక్కడ లేని సంతోషం. ఒక ఆమె వెళ్ళిపోయింది. ఆ మాట చెప్పండి ఏమేం చేసిందంటే వెళ్ళిపోయింది. ఒక ఆమె మాత్రం ఆగిపోయింది. ఎవరు? రూతు మాత్రం ఆగిపోయింది. ఆగిపోయి ఆమె అంటున్న మాట ఏంటి తెలుసా? అత్తతో, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఇలాంటి కోడళ్ళు ఎవరైనా ఉన్నారండి ఈ రోజున? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు భర్త అనారోగ్యంతో ఉన్నాడు అనుకోండి, లేకపోతే భార్య అనారోగ్యంతో ఉందనుకోండి, రేపో మాపో గుటుక్కుమనే స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఏం చూస్తుంటుంది? ఇడు చూస్తూ ఉంటాడు, ఇది ఎప్పుడు చేస్తుందా, ఇంకో దాన్ని చేసుకుందామని, ఇది ఎప్పుడు చేస్తుంది అని వాడు చూస్తూ కనిపెట్టుకొని ఉంటాడు. ఒరే, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన భర్త, 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. చనిపోతే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ వ్యవస్థ ఏమైపోద్దో, నా పిల్లల బ్రతుకు ఏమైపోద్దో వాళ్ళ గురించి ఆలోచన చేయరు. చచ్చిందా పెళ్ళి, చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఉంటారు కొంతమంది. ఏంటండి, ఈరోజు సమాజం ఇంత భయంకరమైన దిగజారుడు స్థితిలోకి వెళ్ళిపోయింది. మొత్తానికి రూతు మాత్రం ఏం చేసిందండి?
అత్తను మాత్రం విడిచిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. అత్తను వెంబడించింది. అత్తతో పాటు తిరిగి మరలా బెత్లెహేముకు వచ్చింది. మోయాబు దేశం నుండి తిరిగి మరలా బెత్లెహేముకు అత్త కోడలు ఇద్దరు వచ్చి ఉన్నప్పుడు కోడలు ఏం చేసింది తెలుసా? పరిగె వేరుకోవటానికి వెళ్ళింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొంచెం నా మాట వినాలా? ఏంటండి? బోయాజు యొక్క పొలంలో కోత కోస్తుంటే రూతు బోయాజు పొలంలోనికి పరిగె వేరుకునే దానికన్నా వెళ్ళింది. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రణాళిక ఎలా ఉందో ఒకసారి చూడండి. దేవుని ఆలోచన ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకని నయోమి తన బంధువుడైన బోయాజు పొలంలోకి రూతు పరిగె వేరుకునే దానికి వెళితే బోయాజు మధ్యాహ్నం వేళ అక్కడికి వచ్చినప్పుడు తమ పనివారితో చెప్పాడు, పరిగె వేరుకుంటున్న అమ్మాయి ఎవరు అని అడిగినప్పుడు వారు తేటగా చెప్పారు. ఏమని? మీ బంధువురాలు అయిన నయోమి యొక్క కోడలు, ఆమె పేరు రూతు. అప్పుడు బోయాజు ఏం చేశాడు తెలుసా? వదిలేసిన వంటి పరిగెలను మరలా మీరు తెచ్చుకోపాకండి, ఒక గుప్పిళ్ళు ఆమె కొరకు వదిలిపెట్టండి అని చెప్పి ఆమెను పిలిచి ఏమన్నాడు తెలుసా? ఇదిగో, నువ్వు వేరే ఓడి పొలంలోనికి వెళ్లకుండా ఈ పొలంలోనికే వేరుకో. ప్రైజ్ ద లార్డ్. చూసారండి? ఆమెతో అంటున్న మాట ఏంటి? బోయాజు అంటున్నాడు, నువ్వు వేరే వాని పొలంలోకి వెళ్లకుండా ఈ పొలంలోని పరిగె వేరుకో. అంటే అందరూ నాలాగా ఉండరు, అందరూ నీలాగా ఉండరు. కాబట్టి అక్కడ ఇక్కడ వెళ్ళామనుకో లేనిపోని మాటలు వస్తాయి, అక్కడికి వెళ్ళబాక ఈ పొలంలో వేరుకోమన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చివరికి అటు తిరిగి ఇటు తిరిగి రూతు చెప్పండి బోయాజుకు భార్యగా మారింది. ఆ వంశంలోనే యేసు ప్రభు పుట్టాడు. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, రూతు ద్వారా రూతు బోయాజు వంశవలిలోనే ఎవరు వచ్చాడు బయటికి? లోకరక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారు పుట్టారు. దేవుని ఆలోచన ఎవరి పట్ల ఏమై ఉందో ఎవరికి తెలియదు. దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడాలంటే దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి, దేవుని వెంబడించాలి, దైవ సేవకుని వెంబడించాలి. రూతు నయోమిని వెంబడించినట్లు ఒక విశ్వాసిగా ఉన్న నీవు ఒక సేవకుని వెంబడించాలి. ఆ సేవకుని వెంబడించినప్పుడే నీ జీవితంలో ప్రతిఫలమును నీవు పొందుదువుగాక. హల్లెలూయా. అందుకని రెండో వాక్యంలో చెప్పబడిన మాట ఏంటి? నీ దేవుడైన యెహోవా మాటను వినిన యెడల ఈ దీవెనలన్నీ నీకు చెప్పండి, ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. ఏం దీవెనలవి చెప్పండి? ఏం దీవెనలు? ఒకటి, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చించటం, అందరికంటే నేను నిన్ను గొప్పవానిగా చేస్తాను. ఇస్సాకులాగా నిలబడాలి ధైర్యంగా. శత్రువు బారిన పడ్డాడు, ఎంతోమంది వేధించారు, ఎన్నో కష్టాలు, నిందలు, అవమానాలు, భయంకరమైన స్థితులు వచ్చిన ఇస్సాకు నిలబడ్డాడు కాబట్టి నూరంతల ఫలమును పొందాడు. ప్రైజ్ ద లార్డ్. రూతు నయోమిని వెంబడించకుండా ఉండినట్లయితే ఆమె పేరు చరిత్ర గ్రంథాల్లోనే ఉండేది కాదు. అందుకని ప్రమేయం బిడ్డలారా, ప్రతి ఆడ మనిషికి కూడా రూతును జ్ఞాపకం చేసుకుని ఆ దిశగా మీరు వెంబడించండి. మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ భర్త, దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అందుకని ఒకటి, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను అని చెప్పాడు. ఇక్కడ చివరి మనం చూస్తే ఒకటి పట్టణములో దీవించబడతారు, రెండోది పొలములో దీవించబడుదురు, మూడోది గర్భఫలమును నీ భూఫలములన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? దీవెనకరంగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రేమేందని బిడ్డలారా,
ఇదంతా మన జీవితంలో మనం కలగటానికి గల కారణం ఏంటంటే మనం మెలుకు కలిగి ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో మెలుకు కలిగి నడుచుకున్నప్పుడు, అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట కూడా మనం చూద్దాం. 6వ వాక్యం, 6వ వాక్యాన్ని చూడండి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడదు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా దీవెనలకు నీకు కరువే ఉండదు. ఎవరు నమ్మితే కరువు ఉండదో చెప్పండి? ఎవరు నమ్మితే కరువు ఉండదో? యేసయ్యను నమ్మితే కరువు అనేది ఉండదు. కరువు అనేది ఉండదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా దేవుడు ఈ విషయాన్ని తెలియచేశాడు. బైబిల్లో మరొక మాట కూడా రాయబడి ఉంది. మరొక మాట రాయబడి ఉంది ఏంటండి? మరొక మాట ఏంటంటే, ధనవంతుడు ఉన్నాడండి, ధనవంతుడు, లాజరు, వీళ్ళిద్దరు ఉన్నారు. ఈ ధనవంతుని ఇంటి ముందు లాజరు చెప్పండి ఏం చేస్తున్నాడంట? కాచుకొని ఉండేవాడు. దాంతో పాటు కురుపులు, భయంకరమైనవంటి ఒంటి నిండా కురుపులు, అంటే పచ్చి పుండ్లు, భయంకరమైన పరిస్థితి. ఆ ఇంటి ముందే కాచుకొని ఆ ధనవంతుని భోజనపు బల్ల మీద నుండి పడే ఎంగిలి మెతుకులను తింటూ పోషించబడుతూ వచ్చాడు. ఆకలితో ఉన్నా ప్రభును స్తుతించాడు, అనారోగ్యంతో ఉన్నా ప్రభును స్తుతించాడు. చలికైనా వానకైనా దేవుని స్తుతించటం ఎంత మాత్రము కూడా అయినా మానుకోలేదు. ప్రైజ్ ద లార్డ్. మానుకోలేదండి. ధనవంతుడు ఏమంటున్నాడు తెలుసా? తనకున్న సమస్తమును చూసి ఆయన అంటాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని తన ప్రాణంతో తాను అనుకుంటే, దేవుడు అంటాడు, ఒరే ఎర్రడా, నీ ప్రాణమును ఇప్పుడు నేను పాపం ఈయన పోయాడు. ఎవరో? ధనవంతుడు పోయాడు, పేద లాజరు కూడా చనిపోయాడు. మనం బ్రతకాల్సింది ఆస్తి కోసం కాదు, ఐశ్వర్యం కోసం కాదు. కొంతమంది అంటారు, ఎందుకు బ్రతుకుతున్నావు అని అంటే, నా పిల్లల కోసం అండి. ఏంటంటే, నా భర్త కోసం, నా భార్య కోసం బ్రతుకుతున్నాను. మరి యేసు ప్రభు కోసం బ్రతకవా? నువ్వు చస్తే నరకానికి వెళ్లకుండా ఉండటానికి బ్రతకవా? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని ప్రేమైన బిడ్డలారా, కష్టపడ్డాడు, బాధించబడ్డాడు, భయానకమైనటువంటి పరిస్థితులు. లాజర్ని చూసినటువంటి, పేద లాజర్ని చూసినటువంటి వాళ్ళందరూ అనుకున్నారు, ఇదొక శాపం, దరిద్రత, ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి జబ్బు వచ్చింది అని రకరకాలుగా మాట్లాడుకునేటువంటి వాళ్ళు లేక పోలేదు. రోగాలు అందరికీ వస్తాయి. ప్రభు నమ్మినా వస్తాయి, నమ్ముకోకపోయినా వస్తాయి. నిందలు నమ్మినా వస్తాయి, నమ్ముకోకపోయినా వస్తాయి. సమస్యలు, నిందలు, అవమానాలు నమ్మినా వస్తాయి, నమ్మకపోయినా వస్తాయి. కానీ నిలబడ్డవాడే ధన్యుడండి. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని వచ్చినా ప్రభు కొరకు జీవించువాడే ధన్యుడు. ఎందుకని? దేవునితో యుగయుగాలు ఉంటాడు. దేవుని రెక్కల నీడలో ఆశీర్వాదాన్ని పొందుతారు. వెనకాల పిల్లల తల్లిదండ్రులు ఎవరు లేరా? ప్రైజ్ ద లార్డ్. ఆడుకుంటున్నారు, నువ్వు కూడా ఆడుకోమ్మా, వాళ్ళతో సరిపోద్ది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభుతో యుగయుగాలు మనము ఆయన సన్నిధిలో మనం జీవించాలి. నీ కుటుంబం కొరకు నువ్వు ఎలా ప్రయాసపడుతున్నావో, నీ కుటుంబాన్ని, నీ భర్త, నీ పిల్లల్ని కాపాడుకునే దాని కొరకు ఎలా నీ కుటుంబం కొరకు సంపాదన సమకూర్చుకుంటున్నావో, అలాగే నీ కుటుంబమును పరలోకము కొరకు నువ్వు సమకూర్చాలి. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా చెయ్యి జారనివ్వకూడదు. ఏ ఒక్కరిని కూడా నీవు దేవుని సన్నిధికి దూరము కానివ్వకూడదు. దేవుని సన్నిధికి దూరము చెయ్యి జారనివ్వకూడదు.
దేవుని సన్నిధిలో వారు నిలబడాలి. నిత్య మహిమలో నీ కుటుంబం ప్రభు సన్నిధిలో జీవించాలి. ఈ ప్రాంతంలో నలుగురికి నీ కుటుంబం ఆశీర్వాదకరంగా కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వాక్యాల్లో అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? అబ్రహాము, నేను నీకు చూపించు ఆ దేశమునకు బయలుదేరి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంటండి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన? నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళమన్నాడు. అబ్రహాము అన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పిన మాటను విని బయలుదేరి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. తన గుడారమును ఎక్కడేసాడు? తాగుబోతాడు గుడారం పక్కన కాదు, అబద్ధం ఆడేవాడు గుడారం పక్కన కాదు, మోసం చేసేవాడు గుడారం పక్కన కాదు, ఏంటంటే అప్పులు ఇప్పించేవాడు పక్కన కాదు, అప్పులు చేసేవాడు పక్కన కాదు. ఎవరి పక్కన? ఎక్కడేసాడు గుడారమును? బేతేలుకును హాయికిని మధ్యలో తన గుడారానికి వేసాడు. బేతేలు అనగా దేవుడు నివసించు స్థలం. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని నమ్మిన పిల్లలు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. పనికి మాలినోడితో కాదు సహవాసం, పేకాటాడేవాడితో కాదు సహవాసం, తిరుగుపోతాడుతో కాదు, లోకానుసారంగా బ్రతికేవాడితో కాదు నువ్వు సహవాసం చేయాల్సింది. దేవునితో నువ్వు సహవాసము చేయాలి. ఈ మధ్య ఒక ఆమె వచ్చింది, అయ్యా నేను ప్రభు నమ్ముకున్నాను, మా వాళ్ళందరూ మాట్లాడుతున్నారండి, నేను కులం నుంచి వెలవేస్తాం అంటున్నారు. మరి అంతకుముందు ఏమన్నారంటే, అంతకుముందు అందరు కలిసిమెలిసి ఉన్నారండి, ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఒంటరిగా కనపడుతున్నానండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కలిసిమెలిసి ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ప్రభువుని నమ్మిన తర్వాత నేను వారికి శత్రువులాగా కనపడతావు. ఎందుకని? వాళ్ళు సాతాను ఉంటాడు కాబట్టి, వారిని సాతాను పరిపాలిస్తూ ఉంటాడు కాబట్టి, సాతాను ఏం చేస్తాడు? నీకును వాళ్ళకును పడనివ్వకుండా చేస్తాడు. అలాంటప్పుడు నువ్వు కుంగిపోకూడదు, కలవరాలు పడకూడదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరము లేదు. దేవుడు నా పక్షమున ఉన్నాడని ఎప్పుడైతే నిలబడగలుగుతావో అప్పుడే దేవుడు నీకు సమృద్ధిని కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు అబ్రహామును ఏం చేశాడంటండి? నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఏంటంటే వెళ్ళాడా లేదు? చదవండి మాటని. యెహోవా నీవు లేచి, ఎవరో నీవు లేచి అనగానే మీరు లేచి వెళ్ళిపోమని కాదు. ఏంటంటే దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు ఏం చేస్తాడంటండి? అయితే గొప్ప జనముగా నువ్వు మార్చబడాలంటే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆయన మాటను వినాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, వెళ్ళమన్న చోటుకి వెళ్ళాలి. వెళ్ళమన్న చోటుకి వెళ్ళకుండా కొంతమంది ఏం చేస్తుంటారండి? చెప్పండి, అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు, అక్కడే తిరుగుతుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య మామిడి చెట్టు నాటారు, పాపం దానికి ఏదో జబ్బు చేసింది. ఆ చెట్టు చుట్టూ తిరుగుతుంది, ఒకటి చెట్టు చుట్టూ తిరుగుతుంది. చెప్పండి, చెట్టు చుట్టూ తిరుగుతుంటే ఒకడు చూసాడు, ఈడు పోయి ఇంకొకరిని తీసుకొచ్చాడు, వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇంకొక ఇద్దరిని తెచ్చారు, నలుగురు పోయి ఇంకా నలుగురిని తెచ్చారు. నలుగురు ఎంతమంది అయిపోయారు? 8 మంది అయిపోయారు. 8 మంది 16 మంది అయిపోయారు. 16 32 అయిపోయారు. 32 64 అయిపోయారు. 64 పోయి చెప్పండి 128 అయిపోయారు. ఊరు మొత్తాన్ని తీసుకొచ్చారు. ఇంకా చూసుకో, భజన చేస్తున్నారు. ఏమని? ఎలక దేవుడు అయిపోయాడు. ఎలక చెప్పండి, దానికేమో రోగం వచ్చి పాపం ఎటుబోలు అర్థం కాక ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటే, చెప్పండి, ఎలక చెట్టు చుట్టూ తిరగటం మామూలు అనుకున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే ఈ మధ్య మందిరం రావట్లేదు. ఏమైందంటే, ఒక ఆమె నా చుట్టూ తిరుగుతుంటే ఆమె కాదని లేక ఆమె తెలిపేయాలండి అన్నాడు. ఏంటంట?
చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇటు చుట్టూ ఒక ఆమె తిరిగిందంట పాపం. తర్వాత ఆమెను అడిగితే ఆమె ఏమని తెలుసా, నేను వాడి చుట్టూ ఎందుకు తిరుగుతాను, వాడే నా చుట్టూ తిరిగాడు అంటుంది. ఈడొక ఎలక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతాను కొందరిని ఏం చేస్తుందంటే వారి జీవితాన్ని నాశనము చేస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం తిరగాల్సింది దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. సజీవుడైన దేవుని సన్నిధిలో నడిపించబడాలి. అందుకని అబ్రహామును దేవుడు ఏం చేశాడంట, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ తల్లిదండ్రులను, అన్నతమ్ములను, నీ దేశాన్ని సమస్తమును విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఏం చేస్తానండి, గొప్ప జనముగా నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరో సలిపుడుతుందా చెప్పండి. మన దేవుడు ఎవరంట సలిపుడుతుందంట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. రెండు చేతులు పైకి ఎత్తండి ఒకసారి, ఎత్తండి పైకి ఎత్తండి. ఏది సల్లేదే, సల్లి వేస్తే చేతులు పైకి ఎత్తుతారా, ఎత్తండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు మన దేవుడు ఎవరండి, నీకు సమృద్ధి మేలును కలుగు చేయువాడు. ఇప్పుడు ఒకరు చేతులు పట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, ఒకరికొకరు చెప్పుకోండి. చెప్పండి. నీ దేవుడు నీకు సమృద్ధి మేలు కలుగు చేయవాడు. ఎవరైనా మన సజీవుడైన దేవుడు. రూతు నిలబడింది, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిలబడింది కాబట్టి ఈ రోజున లోకరక్షకుడు మన కొరకు ఆయన వంశంలో పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు నిలబడ్డాడు కాబట్టి నూరంతల ఫలమును పొందాడు. అబ్రహాము దేవుని మాటను విన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీవే నాకనే, ఏరెవ్వరు నాకు లేరని వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకనే, వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకనే, వేరెవ్వరు నాకు లేరని. వేనోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. నా జనులు ఇక యోనతో సిగ్గుపడరాంటివే. అందరు కలిసి గట్టిగా నోరు తెసి పాడాలి. అందరూ సిగ్గుపడరాంటివే. నా జనులు ఇక ఎన్నడూ జయ గీత
నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే వేణోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే వేణోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే. అందరూ మనసారా నీకు నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన నిన్ను హెచ్చించాలని, నీకు మేలు చేయాలని ఆయన ఉద్దేశించుచున్నాడు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకు నీ దేవుడైన యెహోవా సమృద్ధి మేలు నీకు కలుగ చేయాలని ఆయన కోరుకుంటున్న రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభువా మీకు స్తోత్రాలు. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. చప్పటి కొడుతూ ప్రభువును మహిమపరచుకుందాం. గట్టిగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించినందుకై రెండు చేతులెత్తి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రాలు, సత్యస్వరూపి నీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాలము ప్రభు ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపించి ఈ కూడిక ప్రారంభము నుండి ముగింపు వరకు ఆశీర్వాదకరంగా మహిమకరంగా నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు ఎంతగానో ప్రేమించి నీ కృపలో భద్రపరిచి గడిచిన దినాలు కాచి కాపాడినందుకు స్తోత్రాలయ్యా. ఈరోజు కృతజ్ఞత కలిగి నేను మహింపరచడానికి, నేను స్తుతించటానికి ఈ కుటుంబానికి మీరు సహాయం చేసినందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. పాటల ద్వారా మీరు మహిమ పొందారు అయ్యా, నీకు స్తోత్రాలు. దైవ సేవకులను మీరు అభిషేకించి నీ సన్నిధిలో నిలువబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే నీ ఆజ్ఞకు లోబడి నీ మాటలను ప్రభువా విని నైనా వాటిని గైకొని నడుచుకుంటారో వారిని భూమి మీద ఉన్న వారందరికంటే గొప్పవానిగా నేను చేస్తానని ఈ రాత్రి మీరు మాట్లాడారు. దేవానికి స్తోత్రాలు. అబ్రహాము నీ మాటకు లోబడి వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు తనని పట్టజాలని దీవెనలు ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించినట్లుగా అయ్యా ఈ సాయంకాలం మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటబడినట్లు సహాయమును చేయండి. నీ ఆజ్ఞకు ప్రభువా లోబడి అయ్యా నీ వాక్యానికి లోబడి నీ బిడ్డలు జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ దీవెన ఆశీర్వాదము ప్రతి ఒక్కరూ ప్రభు అనుభవించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా నీకు స్తోత్రాలు. ఈ సాయంకాలం ఈ కూడికకు వచ్చిన ప్రతి బిడ్డతో కూడా నీవు మాట్లాడిన దేవుడవు. నీ వాక్యానికి లోబడి అయ్యా నీకు స్తోత్రాలు. అనేకులు ఎదుట సాక్షిగా నిలబడటానికి నిమ్మిండైన దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఇంతవరకు నీ సావుకుని మీరు వాడుకున్నందుకు స్తోత్రాలయ్యా. ఇకనూ కావలసిన కృపను ఆరోగ్యమును నీ యొక్క నాయనా నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించి మీ గణనామానికి మీరు మహిమ తెచ్చుకున్నామని ఈ కుటుంబం ప్రభా ఈ కుడికిని ఏర్పాటు చేసుకున్నారు. అయ్యా మిండైన దీవెన ఆశీర్వాదం కుటుంబానికి దయచేయి. మార్గాలు ప్రయాణాలు వ్యాపారాలలో తోడుండి అయ్యా మీరు ఆశీర్వాదకరంగా నడిపించి కృప చూపించమని నజరేయుడైన యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కొడుచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.